హాయ్ అండి, గుడ్ మార్నింగ్ అందరికీ. ఈ కనిపించే జావ ఏంటంటే గంజి. అవునండి, గంజేను. అయితే గంజిలో ఉపయోగాలు ఏంటి అనేదంటే, గంజిలో ఎక్కువగా B12 ఉంటుందండి. చాలామంది గంజిని పడేస్తూ ఉంటారు. దయచేసి అలా పడేయొద్దు. అసలు వాస్తవంగా గంజి తీయకుండా ఉంటేనే చాలా బెటరు. ఒకవేళ కొంచెం మనకి గంజి వార్చాల్సి వచ్చినప్పుడు అది మనం ఒక గిన్నెలో పట్టుకొని అందులో కొంచెం సాల్ట్ వేసుకొని చక్కగా మనం తాగేయచ్చు అన్నమాట. చాలా టేస్ట్గా ఉంటుంది. అయితే ఇంకోటి వచ్చేసి మనకి బట్టలు కొన్ని బట్టలు మనము గంజి పెడతాం కదండి, అలాంటి వాటికి కూడా మనం ఉపయోగించుకోవచ్చు. అయితే మీకు బట్టలు అవసరం ఉంటేనే పెట్టుకోండి, లేకపోతే తాగేయండి. ఎందుకంటే ఇప్పుడు B12 తగ్గటం ద్వారా బాడీలో షివరింగ్ వచ్చేస్తుంది అన్నమాట, వణుకు వచ్చేస్తుంది. వణుకుడు రోగం అంటారు కదా. కాబట్టి వణుకుడు రోగం రాకుండా ఉండాలంటే B12 అనేది మనము ఖచ్చితంగా మన బాడీలో ఉండాలి. అయితే చాలామంది ఏం చేస్తారంటే గంజిని వంచి పారబోస్తారు. వాస్తవంగా మనకి బియ్యంలో విటమిన్స్ చాలా తక్కువ ఉంటుంది. బి విటమిన్ చాలా తక్కువ ఉంటుంది. ఎందుకు అంటే ఫస్ట్ పొట్టు తీసేసిన తర్వాత వడ్ల నుంచి తీసిన గింజలు మాత్రమే మనం తినాలి రైసు. కానీ అవి కొంచెం ఎరడాలుగా ఉంటాయి, కొంచెం ఏంటంటే బ్రౌన్ రైస్లో ఉంటాయి అన్నమాట, బ్రౌన్ కలర్లో ఉంటాయి. చాలామంది బ్రౌన్ రైసా అంటారు. అసలు వాస్తవంగా మనం అవే తినాలి. కానీ ఏంటంటే మనం ఎచ్చులకు పోతున్నాం కదండి, పాలిష్ పట్టి ఆ పాలిష్ దాని మీద ఆ కోటింగ్ తీసేసినప్పుడు మనకి చెక్కబడినప్పుడు ఆ గింజ మీద ఆ B కాంప్లెక్స్ చెక్కబడినప్పుడు మనకేం మిగిలదన్నమాట. కాబట్టి ఆ రైసు ఇంకోటి ఏం చేస్తారంటే మన వాళ్ళు ఇంకా ఆ రైస్ని బాగా పిసికి కడిగి 4-5 సార్లు కడుగుతారు. ఏం బట్టలు కానీ వాష్ చేసినట్టు మురికి పడితే రైస్ని ఆ విధంగా కడుగుతారన్నమాట. ఆ విధంగా కడిగి వాటర్ అన్ని పడబోసేస్తారు. తర్వాత ఇంకేదో కొంచెం గొప్ప ఉంది అనుకుంటే ఆ గంజి ఉంటుందండి, పాపం ఆ గంజిలో కూడా మొత్తం వార్చేసి బయట పడబోస్తారు. కాబట్టి మనం ఇంకేం తింటున్నామంటే ఏమీ లేదు అందులో మనకి విటమిన్స్ లేని ఆహారాన్ని మనం రైస్ని తీసుకుంటున్నాం. కాబట్టి మనకి అందులో ఒక చక్కెర స్థాయి మాత్రమే ఉంటుంది. అంటే మనకి ఆ రైస్లో ఉండే తీయదనము మన బాడీకి గ్లూకోజ్ లెవెల్స్గా పనిచేస్తుంది అన్నమాట. అది ఇంకా షుగర్ ఉన్న వాళ్ళకైతే అది ఇంకా ఎఫెక్టు. షుగర్ ఉన్న వాళ్ళు ఒక పూట రైస్ తింటే సరిపోతుంది, 2 పూటలు చిరుధాన్యాలు తింటే బాగుంటుంది అన్నమాట. ఇంకోటండి, రైస్లో కోటా బియ్యం అంటారు కదా, మనము రేషన్ షాప్లో తీసుకొచ్చుకునే రైసు, అది 3 నెలల పంట కాబట్టి అందులో గ్లూకోజ్ లెవెల్స్ తక్కువ ఉంటాయంట. అది షుగర్ పేషెంట్లకి డైట్కి మంచిదని చెప్పని చెప్తారన్నమాట. ఒకవేళ ఎవరైనా వండుకునే షుగర్ ఉన్న వాళ్ళు అలా వండుకోవచ్చు. ఇంకోటి వచ్చేసి మనకి కోటా రైస్లో మనకి విటమిన్స్ కలుపుతున్నారు. ఆ విషయం ఎంతమందికి తెలుసో తెలియదు కానీ విటమిన్స్ కలుపుతున్నారు. కాబట్టి అలాంటి రైస్ వండినప్పుడు ఇలా గంజి ఉంచినప్పుడు ఈ గంజిని కూడా తాగటం మంచిదన్నమాట. అయితే ఇంకోటి ఏంటంటే మనము ఆ రైస్ని మన కోటా రైస్ని ఎక్కువగా ఎందుకు కడగాలి, లేదు మనం బయట నుంచి తీసుకొచ్చుకున్న రైస్ని ఎందుకు కడగాలి అంటే, కడగమన్నాం కదని 5-6 సార్లు కడగటం కాదు, కానీ కొంచెం సాల్ట్ వేసి రైస్ని కడగాలి. ఎందుకు అంటే ఇప్పుడు ఏం చేస్తున్నారు, రైస్ని ఒకేసారి 5-6 బస్తాలు మొత్తము పట్టించేసి ఇక్కడ రైస్ మిల్ దగ్గరే ఆ పొట్టు తీసేసి దాన్ని పాలిష్ పట్టేసి రైస్ని వాటిలో ఒకలాంటి పౌడర్ చల్లుతున్నారు నిల్వ కోసం. అది సంవత్సరం నిల్వ ఉంటాయి అన్నమాట బస్తాలు కొంతమంది ఇళ్లల్లో. అంటే ఈ మధ్యన ఏంటంటే రైసు వడ్లు వేయించుకుంటారు కదండి, ఆ వడ్లు వేయించుకున్నప్పుడు అవి పందికొక్కులు కొట్టేస్తున్నాయి, ఎలుకలు కొట్టేస్తున్నాయి అనే ఉద్దేశంతో ఒకేసారి తీసుకెళ్ళి వాటన్నిటిని పట్టించుకొని అందులో కెమికల్స్ కల్పించుకొని తీసుకొచ్చి మూలన పడేసుకుంటున్నారు. ఇంకా అవి వాటి జోలికి పందికొక్కులు రావు, ఎలుకలు రావు, ఏమీ రావు. అంటే ఏంటి, మనం ఏం చేస్తున్నాము, కొన్ని పందికొక్కులు కొడతాయి, కొన్ని ఆహారంగా ఇతర జీవులు కూడా మన నుంచి బ్రతకాలి. అవి కూడా మనకు చాలా తెలియకుండా మనకు చాలా మేలు చేస్తున్నాయి. కొన్ని కీటకాలని అలాంటివి పంటలను పాడు చేసి పురుగుల్ని తినేస్తూ ఉంటాయి. అలాంటప్పుడు
కొంచెం వాటికి ఆహారంగా మనం తింటే తినలే అని చెప్పని అనుకోవచ్చు. కానీ మనం ఏం చేస్తున్నామంటే మొత్తానికి ఆ కెమికల్స్ కలుపుకొని తీసుకొచ్చుకొని మనము ఆహారంలో నింపుకుంటున్నాం. కాబట్టి మనం ఏదో 10 పైసలు దాచిపెట్టాలనుకుంటే రూ. 10 ఖర్చు పెట్టాల్సి వస్తుంది. కాబట్టి ఇలాంటి పనులు మానుకుంటే చాలా చాలా మంచిది. ఉన్న వాటిని మనం ఉపయోగించుకోవాలి. ప్రకృతి ఇచ్చిన వాటిని ఉపయోగించుకోవాలి. గంజిని మాత్రం దయచేసి ఎవరు పడేయొద్దండి. చక్కగా తాగండి. లేదు ఇందులో కొంచెం మీరు ఇంకా 2 క్యారెట్లు, 2 టమాటాలు అలా వేసుకొని సూప్లా చేసుకొని కూడా తాగొచ్చు తాగలేమనుకుంటే. లేదు కొంచెం చింతకాయ పచ్చడి పెట్టుకున్నా లేకపోతే నిమ్మబద్ద పెట్టుకున్నా కూడా చక్కగా తాగేయచ్చు. క్షణంలో తాగేయచ్చు అన్నమాట. నేనైతే అదే పని చేస్తాను. సో కాబట్టి గంజిలో చాలా చాలా విటమిన్స్ ఉన్నాయి. ముఖ్యంగా B12 ఉంటుంది, బి కాంప్లెక్స్ ఉంటుంది. మనం బయట ట్యాబ్లెట్స్ వేసుకుంటున్నాం కదండి, బి కాంప్లెక్స్ ట్యాబ్లెట్స్, అవి ఇలాంటి గంజిల్లో పొట్టుల్లో అలాంటి వాటిలో ఉంటాయి. కాబట్టి మనము తినే వాటిని పడేయకుండా పడేసే వాటిని తినకుండా ఉంటే చాలా చాలా ఉత్తమం అనేది నా అభిప్రాయం. ఓకే అండి, అందరికీ బాయ్.